నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ఈ రథయాత్ర విశేషాంశాలేంటో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిథి నాడు ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటుంది శాస్త్రం. అంటే ఉపనిషత్తు ప్రకారం శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనే భగవంతుణ్ణి దర్శించటమే రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా రథంలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి దర్శనం చేసుకోవటం అంటే ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయటం అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే ఈ పూరీ క్షేత్ర జగన్నాథ రథయాత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు ఈ ముగ్గురు కూడా 3 వేర్వేరు రథాలలో ఊరేగింపుగా గుండీచా మందిరం వరకు వెళతారు. సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురు విగ్రహాలు కూడా దారువుతో తయారు చేయబడిన విగ్రహాలు. ఈ విగ్రహాల వెనుక ఒక పురాణ కథను చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుకి శ్రీకృష్ణ పరమాత్మ కలలో కనిపించి సముద్రంలో తేలి ఆడుతున్నటువంటి వేప మానుతో విగ్రహాలు తయారు చేయించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు స్వప్నం నుంచి మెలకువ వచ్చిన తర్వాత సముద్రంలో తేలి ఆడుతున్నటువంటి వేపమానును తీసుకొని వచ్చి విగ్రహాలు తయారు చేయించటానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో ఇంద్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి, ఈ వేపమానుతో 21 రోజులలో అద్భుతమైనటువంటి విగ్రహాలను చెక్కుతాను, అయితే ఈ 21 రోజులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మందిరం ఉండాలి, ఆ మందిరంలోకి ఎవరూ ప్రవేశించరాదని ఆజ్ఞాపిస్తాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ మాయారూపంలో విగ్రహం తయారు చేస్తున్నటువంటి తరుణంలో అనుకోకుండా ఆ రాజు భార్య ఈ మందిరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే వృద్ధ శిల్పి రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అదృశ్యమైపోతాడు. అక్కడ అసంపూర్తిగా చెక్కబడినటువంటి విగ్రహాలు మాత్రమే అందరికీ దర్శనమిస్తాయి. అసంపూర్తిగా చెక్కబడినటువంటి ఆ విగ్రహాలను మనం పరిశీలించినట్లయితే, సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ విగ్రహాలు వేటికి కూడా నేత్రాలుండవు. అలాగే ఈ విగ్రహాలలో సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ విగ్రహాలు అసంపూర్తిగా చెక్కబడినప్పటికీ కూడా అది దైవాజ్ఞగా భావించి దేవాలయంలో ప్రతిష్ఠింపజేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి తరువాత ఆయన శరీరమే ఈ విధంగా వేపమానుగా దారువుగా మారిందని పురాణ కథలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ పూరీ జగన్నాథ క్షేత్రంలో రథయాత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, జగన్నాథుడు నందిఘోష అనే పేరు కలిగినటువంటి రథంలో, బలభద్రుడు తాళధ్వజము అనే పేరు కలిగిన రథంలో, సుభద్రాదేవి దేవదళనం అనే పేరు కలిగిన రథంలో రథయాత్రలో అంగరంగ వైభవంగా భక్తులందరికీ దర్శనమిస్తారు. అయితే ఈ రథయాత్ర సందర్భంగా దైతపతులు అనేటటువంటి శబర్లే ఈ రథయాత్ర నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ రథయాత్ర సందర్భంగా కిచిడి అంటే కూరగాయలతో తయారు చేయబడినటువంటి నైవేద్యాన్ని జగన్నాథుడికి సమర్పిస్తారు. పూరీ జగన్నాథ క్షేత్రంలో రథయాత్ర సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను గృహంలో పూజించటం ద్వారా, కృష్ణుడికి కూరగాయలతో చేసినటువంటి అన్నాన్ని నివేదన చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల తదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మహాంబోధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతః సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకల సురసేవావసరదో జగన్నాథ స్వామి నయనపథగామీ భవతు మే, జగన్నాథ స్వామి నయనపథగామీ భవతు మే. శ్రీ జగన్నాథాయ పురుషోత్తమాయ నారాయణాయ విష్ణవే నమః. ఆషాఢ శుద్ధ విదియ జగన్నాథ రథయాత్ర.
సంవత్సరానికి ఒకసారి జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఎప్పుడైనా సరే ఏ ఆలయంలోనైనా రథయాత్రలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాల్లో భాగంగా రథోత్సవము అంటూ ఉంటారు. కానీ జగన్నాథ రథయాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముందుగా ఈ క్షేత్రం చాలా విశిష్టమైనటువంటిది, విష్ణు క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది. మరొకటి, ఇతర క్షేత్రాలు ఉత్సవమూర్తులు రథం మీద ఊరేగుతారు. ఇక్కడ సాక్షాత్తు మూల విరాట్టులే రథంపై ఊరేగడం మరొక ప్రత్యేకత. పైగా ఈ రథం కూడా తయారు చేసి ఉంచి ఉత్సవం సమయంలో తీసుకొచ్చేది కాదు. ఉత్సవాలు కొద్ది నెలల ముందు నుంచి ప్రత్యేకంగా రథాన్ని తయారు చేస్తారు. దారువులతో, అంటే కర్రతో చేసినటువంటి రథాలు ఇవి, చెక్కతో చేసే రథాలు. ఈ రథ శిల్పకారులు పరంపరగా ఉంటూ ఉంటారు. పైగా రథానికి ఎలా చెయ్యాలి అని శాస్త్రం ఉంది. చక్రాలు ఎలా ఉండాలి, కమ్మీలు ఎలా ఉండాలి, స్తంభాలు ఎలా ఉండాలి, పైగా పైన వచ్చినటువంటి గోపురం ఎలా ఉండాలి, వాటిపై ఏ శిల్పాలు పెట్టాలి, వీటన్నిటికీ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని అనుసరించి చెక్కుతారు. అటు తర్వాత ఆషాఢ శుద్ధ విధియ నాడు పూర్ణమైనటువంటి రథాల యందు భగవంతుడిని తీసుకొచ్చి పెడతారు. అది 4 రూపాలుగా ఉన్నటువంటి భగవంతుడిని 3 రథాల్లో పెడతారు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే జగన్నాథ స్వామి దారు బ్రహ్మ అని చెప్పబడతాడు. దారు అంటే చెక్క, అంటే మూర్తి కూడా దారువుతో చేసినదే. అంటే దారువులతో చేసిన రథంపై దారువుతో ఉన్న మూర్తే కొలువై ఉన్నాడు. దారువు అంటే కర్ర చెక్కని చెప్పుకున్నాం కదా. ఇది విశేషంగా ఎప్పుడో యుగాల క్రితమే సముద్రంలో తనంత తాను విష్ణువు దారుస్వరూపంగా వ్యక్తమయ్యాడని, అప్పుడు ఇంద్రజిమ్నుడైనటువంటి రాజు నారదుని యొక్క సహాయంతో ఇక్కడ విష్ణు యాగం చేశాడని, అది కూడా విష్ణువు ఆజ్ఞతో విష్ణు యాగం చేయగా ఆ యాగ ఫలంగా చివరికి నారాయణుడు ఒక గొప్ప దారువుగా, అంటే కర్ర దుంగగా ఆ సముద్రం నుంచి తీసుకురాబడ్డాడు. అప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుని ఆజ్ఞతో విశ్వకర్మ శిల్పం చేశాడు. అందుకే ఒకే దారువు ఇన్ని రూపాలు ధరించిందని ఏకదారు సముత్పన్న చతుర్థ సంభవిష్యతి అన్నారు. ఒకే దారువు నుంచి 4 రూపాలు చేశారు. అందులో జగన్నాథ స్వరూపము, సుభద్రా స్వరూపము, బలభద్రా స్వరూపము, ఇంకొకటి సుదర్శన స్వరూపం. అయితే సాధారణంగా సామాన్యంగా మనం చూస్తే జగన్నాథ స్వామి అంటే 3 విగ్రహాలు మనకు మనసులో స్ఫురిస్తాయి. కానీ 4వది కూడా ఉంటుంది. జగన్నాథుని పక్కన స్తంభాకారంలో ఉంటుంది. దాని మధ్య సుదర్శన చక్రం చెక్కబడి ఉంటుంది. ఇది సుదర్శన దేవుడు. ఎందుకంటే నారాయణ తత్వంలో సుదర్శన తత్వం చాలా విశేషమైనది. పైగా ఈ 4 రూపాలు ఒకే దారువు అంటే అర్థం ఏంటంటే ఒకే విష్ణుతత్వం 4 రూపాలుగా ఆవిర్భవించింది అని అర్థం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు స్వయంగా దీన్ని ప్రతిష్ఠ చేశాడు. ఈ విగ్రహాలకి ఆయా నియమితమైన మంత్రాలతో. ఇక్కడ నృసింహ మంత్రంతోనే జగన్నాథ స్వామిని ప్రతిష్ఠ చేశారని కూడా చెప్తారు. ఇక్కడ తీర్థం ఏంటంటే అనేక రకాల తీర్థాలు, కోనేరులు ఇక్కడ ఉంటాయి. కానీ ప్రధాన తీర్థం మహాంబోధి. మహాంబోధి అంటే సముద్రం. ఇక్కడ సముద్ర భాగానికి మహాంబోధి అని పేరు. ప్రళయకాలాల్లో కూడా నశించని క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి నీలాచలం అని కూడా పేరు ఉన్నది. ఇక్కడ స్వామి నీలమాధవుడు. అది ఎప్పుడో ఆదికృత యుగంలోనే ఆ పేరుతో స్వామి ఇక్కడ వెలసి ఉన్నాడు. ప్రస్తుతం ఆ నీలాచల ప్రాంతమే జగన్నాథ మందిరంగా ఇప్పుడు భాసిస్తున్నది. అయితే విశేషించి ఇంద్రజుమ్న రాజుకి ఈ రూపంతో వ్యక్తమైన దగ్గర నుంచి ఆ రూపాలను మనం ఆరాధిస్తున్నాం. తత్పూర్వం ఆయన నీలమాధవ రూపంతో ఇక్కడ ఆరాధింపబడ్డాడు అని పురాణములు చెప్తున్నటువంటి అంశం ఇది. అయితే ఈ క్షేత్రానికి మనం పూరి అనే లోకంలో వ్యవహరిస్తున్నప్పటికీ అసలు పేరు పురి. పురి అంటే పట్టణము. పరమాత్మ యొక్క పట్టణము కనుక దీని పురి అని పేరు. అంతేకాకుండా పురుషోత్తమ క్షేత్రం అంటూ ప్రామాణికమైన నామం కనబడుతున్నది. స్కాంద పురాణంలో ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం అని అనేక అధ్యాయాల్లో వ్యాస భగవానుడు వర్ణించాడు. పురుషోత్తమాక్షం సుమహత్ క్షేత్రం పరమపావనం ఎత్రాస్తే దారవతను శ్రీశః మానుషలీలయ దర్శనాన్ముక్తి సాక్షా సర్వతీర్థఫలప్రద. ఇక్కడ జగన్నాథ స్వామిని దర్శనం చేస్తే చాలు ముక్తి లభిస్తుంది, సర్వతీర్థములు సేవించిన ఫలం లభిస్తుంది అని స్కాంద పురాణం చెప్తున్నటువంటి అంశం. అలాంటి ఈ క్షేత్రంలో వివిధములైన పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిగా కృతయుగంలో స్వామి ఇక్కడ ఆవిర్భవించింది జ్యేష్ఠమాసంలో గనక ఆ జ్యేష్ఠమాసంలోనే జగన్నాథ స్వామి స్నపనోత్సవం చేస్తారు. అంటే అభిషేకం చేసిన తర్వాత ఒక కొట్టు లాంటి దాంట్లో, అంటే ఒక గదిలో వేసి తాళం వేస్తారు. అది ఎవరికి ఇంక దర్శనం ఉండదు ఆ సమయంలో. తర్వాత మాసం గడిచిన తర్వాత స్వామిని విశేషించి చక్కగా అలంకారాలు మొదలైనవి చేసి ఆషాఢ శుద్ధ విధియ నాడు రథం మీదకి తీసుకువస్తారు. సాక్షాత్తు మూల విరాట్టులే కదిలి రథయాత్రలోకి రావడం ప్రత్యేకమైన అంశం. ఎందుకు రథయాత్ర అంటే సమస్త ప్రజల్ని తరింపజేయడం కోసమే భగవానుడు రథయాత్ర చేస్తూ ఉన్నాడు. ఇది ఇందులో ప్రధానమైన అంశం. అయితే రథయాత్ర ఎక్కడికి చేస్తున్నాడు అంటే, ఎక్కడైతే ఇంద్రజుమ్న మహారాజు యజ్ఞం చేశాడో
ఆ యజ్ఞం చేసిన దానికి మహావేది అని పేరు. తర్వాత ఆలయంలో ప్రతిష్ఠ చేశారు స్వామివారిని. ఈ ప్రతిష్ఠ చేసిన ఆలయంలో సంవత్సరం పాటు పూజ పొంది తర్వాత ఈ ఆషాఢ శుద్ధ విధి నాడు బయలుదేరి ఎక్కడ యజ్ఞం జరిగిందో అక్కడికి వస్తాడు. దానికి గుండిచా మందిరం అని వ్యవహారంలో మనం చెప్తుంటాం. ఇది మహావేది అని అర్థం. ఈ మహావేదికి రావడమే ఈ యాత్రలో ఉన్న ప్రధానమైన అంశం. ఆ మహావేది యాత్రే రథయాత్ర అని చెప్పబడుతుంది. రథస్థితం వ్రజంతం తం మహావేది మహోత్సవే ఏ పశ్యంతి ముదా భక్త్యా వాసస్తేషాం హరే పదే అని శాస్త్రం చెప్తున్న వాక్యం. ఈ రథంపై స్వామి యాత్ర చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూసిన మహావేదిలో ఉన్న 10 రోజులు ఆయన దర్శించినప్పటికీ కూడాను వాడి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్పారు. అందుకే రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో విష్ణువుని వామన్నామంతో పూజించాలని శాస్త్రము చెప్తున్నాయి. అందుకే వామనం దృష్ట్వా అని మాట వేశారు. అంటే జగన్నాథ రథయాత్ర సందర్భంగానే చెప్పారు. అంతేకాదు ఎక్కడ విష్ణు ఆరాధన చేసినా ఈ రోజున రథంపై ఊరేగించడం మంచిది. రామచంద్రమూర్తికి కూడా రథంపై ఊరేగించే రోజు ఇది అని చెప్తోంది శాస్త్రం మనకి. ఈ రథయాత్ర నాడు విశేషించి పూర్వం రోజుల్లో ఈ ప్రాంతాన్ని పాలించేవాడు రాజు వచ్చి స్వయంగా బంగారు చీపురుతో ఊడ్చేవాడు. దీని వెనకాల కూడా కొన్ని కథలు చెప్తుంటారు. ఇప్పటికీ ఆ పరంపరను అనుసరించి ఆ ఆచారం జరుగుతోంది. దీని భావం ఏంటంటే ఎంత అధికారంలో ఉన్నా భగవంతుడి ముందు పరిచారకుడే అని చెప్పడం. అది అహంకారాలు విడిచిపెట్టి ఆ జగన్నాథుని శరణు వేడి లోకక్షేమం కలిగించాలని ప్రార్థించడమే మన కర్తవ్యం. ఆ జగన్నాథ స్వామి దయతో భారతదేశం సనాతన ధర్మం వర్ధిల్లుగాక, జగత్తు క్షేమముగా ఉండుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ధర్మః సదైకో ధృతిమాత్రశీలః న బాహిరాచారశతైర్నిరూప్యః సేవ్యస్తతో మానవధర్మ ఏవ నచేతరో ద్వేష వివృద్ధి హేతు అంటున్నారు ఆయన. ధర్మం అంటే ఏది అనే ప్రశ్న మనకు వస్తుంది. అనేక రకాలుగా మార్గాలు చెబుతున్నారు పెద్దలు. ఇందులో నిజమైన ధర్మం ఏది ఇలా ప్రశ్న వస్తే దానికి ఈ సూక్తిలో శ్రీ స్వామీజీ 4 ప్రధాన సూత్రాలను అందిస్తున్నారు. ప్రథమ సూత్రం ఏంటంటే ధర్మః సదైకః ధృతిమాత్రశీలః. ధర్మం అనేది మానవ జాతి నశించకుండా నిలబెట్టేటువంటి సామర్థ్యం కలదై ఉండాలి. అదే ధర్మం అవుతుంది. ఇది మొదటి సూత్రం. న బాహిరాచారశతైః నిరూప్యః. దానికి బహిరంగంగా కొన్ని ఆచారాలు ఉంటాయి, చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ప్రార్థనలు, పూజలు, ఏదో మొదలైన ఉంటాయి. కానీ అదే పరమార్థం కాదు. దాని యొక్క స్వరూపం మాత్రం వీటికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇవి వదిలిపెట్టేందుకు వీల్లేదు. వీటిలో అంతరసూత్రంగా మనిషిలో ప్రాణం దాగి ఉన్నట్టుగా ధర్మం అనేది లోపల దాగి ఉంటుంది. కానీ ఈ బహిరంగమైనటువంటి ఆచారాలు మాత్రం ధర్మం యొక్క పూర్తి స్వరూపం కాదు, సత్యస్వరూపం కాదు. ఇది రెండో సూత్రం. మూడో సూత్రం ఏంటంటే మనం ఏ ఆచారాన్ని అనుసరించినా, ఏ వ్రతాన్ని అనుసరించినా, ఏ సంప్రదాయాన్ని అనుసరించినా సరే మనం ఆచరించేది ధర్మం కావాలంటే ఆ ధర్మం మానవులలో మానవత్వాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. అలా ఉంటేనే అది ధర్మం అవుతుంది. ఇది మూడో సూత్రం. ఇంకోటి దీనికే కొంచెం పెంపుదల. మానవులలో హింసా ప్రవృత్తిని, ద్వేష ప్రవృత్తిని అది పెంచేదిగా ఉన్నట్టయితే అది ఏ రకమైన ఆచారమైనా సరే అది ధర్మం కానే కాదు. ఇది 4వ సూత్రం. ఈ 4 సూత్రాలు పెట్టుకుని ధర్మాన్ని నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపడితే అసలైన ధర్మం ఎలా ఉంటుందంటే అది మానవ ధర్మంగా ఉంటుంది. మానవ ధర్మం అంటే ఏమిటంటే మానవుడు మానవుడుగా జీవిస్తూ మానవత్వాన్ని దాటి దైవత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపించేటువంటి విధానమే మానవ ధర్మం. దీనినే మను మహర్షి మనకు బోధించాడు గనక కూడా దీనికి మానవ ధర్మం అనే పేరు వచ్చింది. కనుక మానవ ధర్మాన్ని, మానవత్వాన్ని నిలబెట్టేటువంటి ధర్మాన్ని, మానవత్వాన్ని వృద్ధి చేసేటువంటి ధర్మాన్ని, మానవత్వాన్ని చెడగొట్టకుండా ఉండేటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. మానవత్వాన్ని ఏది నిలబెడుతుందో అదే ధర్మం. మానవత్వాన్ని నిలబెట్టమే కాకుండా మానవత్వం నుంచి దైవత్వానికి తీసుకుపోవడానికి ఏది మార్గం చూపిస్తుందో అదే ధర్మం. ఆ ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అయితే దానికి బాహిరాచారాలు ఉంటాయా? ఉంటాయి. బహిరంగ ఆచారాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా
వాటిని ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సంప్రదాయ విధానాలను బట్టి ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఈ చేసేటువంటి పద్ధతి వల్ల 10 మందికి మేలు జరుగుతుందా లేదా, మనలో మానవత్వం పెరుగుతోందా లేదా, మన చుట్టూతా ఉండేవారిలో మానవత్వం పెరుగుతోందా లేదా, మానవత్వం, మానవ జాతి, మానవ ధర్మం కలకాలం వృద్ధి పొందేందుకు మనం దోహదం చేస్తున్నామా, దానికి ద్రోహం చేస్తున్నామా అనే విషయాన్ని ప్రతి సాధకుడు వాడు ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. తను చేసేది మానవత్వానికి అనుగుణంగా ఉంటే అధర్మం, మానవత్వానికి హింసగా ఉంటే అధర్మం. ఈ సూత్రాన్ని బట్టి మానవత్వాన్ని, ధర్మాన్ని కూడా గుర్తించమని శ్రీ స్వామీజీ బోధిస్తున్నారు. మనం ఈ రకమైన బోధని నిత్యాచరణలో పెట్టుకుని భగవత్ సన్నిధికి చేరుకుందాం. జై గురుదత్. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51. తిథి విధియ తెల్లవారుజామున 4:59 వరకు. నక్షత్రం పుష్యమి పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:12 నుంచి 2:53 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:07 నుంచి 5:59 వరకు. అమృతకాలం రాత్రి 11:18 నుంచి 12:59 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం పూరీ జగన్నాథస్వామి రథోత్సవం. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ కూడా శ్రీరామ రథోత్సవం అనేటువంటి దాన్ని ఆచరిస్తారు. ఈ రథోత్సవాన్ని ఆచరించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఊళ్ళో అందరికీ కూడా రాముని యొక్క దర్శనం కలిగించడం, విశేషించి ఆ సమయంలో మనం ఆయన్ని ప్రార్థించడం ద్వారా రామరాజ్యం సిద్ధిస్తుంది. అలాగనే జగన్నాథస్వామి యొక్క రథోత్సవానికి ఎంతోమంది దర్శనం కోసం పెడుతుంటారు. ఆయన జగన్నాథుడు కాబట్టి జగత్తునంతని కాపాడే శక్తి కలవాడు ఆయన. ఆయన్ని మనం రథంపై దర్శించడం ద్వారా వ్యక్తిగతమైన ఫలితం మోక్షం, సాముదాయికమైన ఫలితం రామరాజ్యంలాగా సకల జీవ సంరక్షణ సిద్ధిస్తాయి. విశేషించి ఈరోజు పుష్యార్క యోగం ఉంది. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృత గోదావరీ స్నానం కులకోటి సముద్ధరేత్. పుష్యార్కం ఆదివారం పుష్యమి కలిసి రావడం. జన్మ నక్షత్రం అంటే మనకు పుట్టిన నక్షత్రం ప్రతి నెల వస్తుంది, ఆ రోజు ఒకటి. వ్యతిపాత అది కూడా 27 యోగాల్లో ఒక యోగం, ఆ యోగం కూడా ప్రతి నెల వస్తుంది. దినత్రయం. వీటిలో కనుక ఒక్కసారి గోదావరి స్నానం చేసినట్లయితే మన పూర్వీకులు 1,000,000 తరాలు తరిస్తాయి అని చెప్పారు. కాబట్టి మనం వారి యొక్క సముద్ధరణ కోసం గోదావరి స్నానం చేయగలగడం గొప్ప అదృష్టం అన్నమాట. అందుకని ఈ పుష్యార్క యోగాన్ని వినియోగించుకోవడానికి మనం గోదావరి స్నానం చేయడం మంచిది. గంగానదికి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు గంగా స్నానం చేసినా కూడా ఈ కులకోటి సముద్ధరే, 1,000,000 కులములను ఉద్ధరిస్తారు అనేటువంటి అంశము వర్తిస్తుంది. నేటి ఆణిముత్యాలు.
తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరి దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి సుదర్శన చక్రాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు దర్శింపచేస్తాయి. పూరిలో ఏటా స్వామివార్లకు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముందుగా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తులను మదనమోహనుని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశయందుగల స్నానవేదికలపై స్వామివార్లను ఆసీనులు కావిస్తారు. అనంతరం దేవాలయ ఉత్తరద్వార సమీపమందున్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలంతో స్వామివార్లకు స్నానం చేయిస్తారు. అంతకుముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. అలాగే పూరి రాజుల చేత పూజలు చేయిస్తారు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. సాధారణంగా భగవన్మూర్తుల్ని ప్రతిష్ఠ చేస్తారు, లేకపోతే స్వయంభూమూర్తులుగా ఉంటాయి, లేదా ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు, రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఒకానొకనాడు కాళంగా నది పక్కనే ఉన్నటువంటి నదిలో సాయంకాలం వేళలో
కొంతమంది పశువుల కాపర్లు ఈత కొడుతున్నటువంటి సమయంలో ఒక సుడిగుండంలో ఒక పిల్లవాడు చిక్కుకుంటే అతను బయటికి వచ్చేటటువంటి అవకాశం లేక ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్నప్పుడు నన్ను రక్షించడానికి ఏదైనా దొరుకుతుందా అని వెతుకులాడుతున్నాడు. ఆ సమయంలో ఏది లభించినా గట్టిగా పట్టుకుంటారు. అతని గత జన్మలలో చేసుకున్నటువంటి భాగ్య విశేషమేమో ఆ నీటిలో ఉండిపోయినటువంటి పరదేవత యొక్క మూర్తి పాదాలు దొరికాయి. అది ఏమిటో చూడ్డానికి అతనికి కనురెప్పలు విప్పే అవకాశం లేదు. గట్టిగా పట్టుకుని రక్షించమని కోరుకుని ఉండి ఉంటాడు బహుశా భావన చేత. ఆ తల్లి భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః, నేను రక్షింపబడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు. కాబట్టి ఆ తల్లి నీటిలోంచి పైకి లేచి ఆ పిల్లవాడిని తీసుకుని ఒడ్డుకొచ్చింది. వచ్చి ఆ రాత్రి అక్కడే ఒడ్డున ఉండిపోయింది. రాత్రి అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిస్తే ఈ ఊళ్ళో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు రాత్రి అమ్మవారు నదిలోంచి బయటికి వచ్చింది, ఇంత పెద్ద మెరుపు మెరిసిందేమని వెళ్ళి చూసేసరికి తనంత తానే నిలబడి ప్రతిష్ఠ అయిపోయింది. ఆ తల్లిని ఊళ్ళో వేరొక చోటుకి తరలించాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలవంతము కాకుండా ఆమె స్వప్నములో దర్శనమిచ్చి నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని ఇప్పటికీ చెంగాలమ్మ పరదేవత గురించి చెప్తూ ఉంటారు. ఆ తల్లి ఎంత కరుణామూర్తి అంటే అహర్నిశలు కూడా తన భక్తులైనటువంటి వారు వచ్చి తనని దర్శనం చేసుకోవడానికి తనంత తానుగా అవకాశం ఇచ్చినటువంటి తల్లి. అందుకే ఆ దేవాలయానికి తలుపులు ఉండడాన్ని ఆవిడ అంగీకరించలేదు. తలుపులు ఉంటే ఆర్తితో వచ్చినటువంటి భాగవతులు ఆమెని దర్శించడం కుదరదని ఆమె తలుపులు తన దేవాలయానికి ఉండడానికి ఒప్పుకోనటువంటి ఏకైక దేవస్థానం బహుశः. ఒకప్పుడు దేవాలయంలో తలుపులు పెట్టాలి అని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే వేరొకరికి స్వప్నంలో కనపడి నాకు తలుపులు ఉండడానికి వీల్లేదు, రాత్రింబవళ్ళు రహదారి మీద వెళ్ళేటటువంటి వాహనముల యొక్క చోదకులు ఆర్తితో ఉన్నటువంటి భక్తులు నా దర్శనానికి వస్తారు, ఆ కారణం చేత నీ తలుపులు అంగీకరించనంది తల్లి. అయినా ఆ తల్లికి ఏదో సేవ చెయ్యాలనేటటువంటి ఆతృతతో ముందు రోజు రాత్రి తలుపులు తీసుకొచ్చి ద్వారబంధం బిగించడానికి కొలతలు చూసి అంతా బాగుందని చిత్రియ పట్టి తయారు చేయబడినటువంటి టేకుతో చేయబడినటువంటి ద్వారబంధాన్ని సిద్ధం చేసుకుని మరునాడు బిగిద్దామని వడ్రంగులు తీసుకెళ్లి స్థలవృక్షం దగ్గర పెట్టారు. తెల్లవారేసరికి ఆ ద్వారబంధానికి తలుపులకి చిగుర్లు కొమ్మలు వచ్చాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది, ఓ మాధవ, ఇదిగో సుదీక్షణుడు, ఇతడు కాంబోజరాజ, ఇతడిని చూడు. ఇతడు కాంబోజ జాతికి చెందిన దుప్పట్లపై పడుకోవలసిన వాడు, కానీ నేడు రణభూమిలో పడుకున్నాడు. ఇతడు ఎద్దు మూపురం వంటి మెడగలవాడు, ఎదిరించటానికి శక్యం కానివాడు. అలాంటి ఇతడు మరణించి దుమ్ములో పడి ఉన్నాడు. ఇతడి బాహువులు చందనంతో అలంకరించబడి ఉంటాయి, అవి నేడు నెత్తురుతో కలిసి ఉన్నాయి చూడు. ఇప్పుడు ఇతడి భార్య, నువ్వు లేక నేనిప్పుడు ఏమైపోతానో అని అనాథై వణుకుతూ విలపిస్తుంది. కృష్ణ, ఈ కళింగరాజును చూడు. ఈ శూరుడు యుద్ధభూమిలో వెల్లకిలా పడి ఉన్నాడు. మెరిసిపోయే అంగదాలను భుజాలను అలంకరించుకొని ఉన్నాడు. ఇతడు వీరశయ్యపై నిద్రిస్తున్నాడు. ఇతడు మగధ దేశపు రాజు, అంటే జయచ్ఛేనుడు. ఇతడిని భార్యలందరూ చుట్టూన్నారు చూడు. అందరూ ఎంతగానో రోధిస్తున్నారు చూడు. వీరి ఆర్తనాదం నా మనస్సును, చెవులను కలతబెడుతోంది. నా మనస్సు మురిచిపోయేలాగా చేస్తుంది. వీరి వస్త్రాలు, ఆభరణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి చూడు. చూడు, శోకంతో వీరు బాగా కృషించిపోయి ఉన్నారు. ఇటు చూడు, బృహద్బలుడు, వాడు పడి ఉన్నాడు చూడు. ఇతడు కోసల దేశాధిపతి రాకుమారుడు. ఇతడి భార్యలు ఇతడిని చుట్టుముట్టి ఉన్నారు, ఎంతగానో ఏడుస్తున్నారు చూడు. అభిమన్యుడు తన బాణాలతో ఈ బృహద్బలుడి శరీరాన్ని నింపేశాడు. ఇప్పుడు ఇతడి రాణులందరూ ఆ బాణాలను ఎంతో దుఃఖిస్తూ తీస్తున్నారు.
మీరు మాటి మాటికి మురిచిపోతున్నారు వీళ్ళంతా. మాధవ, ఈ రాణులు ఎండకు అలిచిపోయారు. వీరి ముఖాలు వాడిపోయినటువంటి పద్మాల్లాగా ఉన్నాయి. ఇటు చూడు, వీరు దృష్టద్యుమ్నుడి కుమారుడు. వీరు అందమైన అంగదాలు, బంగారు మాలను ధరించున్నారు. వీరిని ద్రోణుడు చంపేశాడు. వీరందరూ ఈ రోజున నేలపై పడి ఉన్నారు. ఇటు చూడు, వీరు కేకేయ సోదరులు. వీరు అందమైన అంగదాలను ధరించున్నారు. ఈ 5గురు ద్రోణాచార్యుని ఎదిరించి మరణించి పడి ఉన్నారు. చూడు, ఈ రాకుమారులు తమ తేజస్సుతో మండుతున్నటువంటి అగ్నుల్లాగా వెలిగిపోతున్నారు. ఓ మాధవ, ఇటు ద్రుపదుడు ఇక్కడ పడి ఉన్నాడు. చూడు, ఇతడిని ద్రోణుడు చంపేశాడు. అరణ్యంలో పెద్ద సింహం పెద్ద ఏనుగును చంపినట్లుగా చంపేశాడు. చూడు, ఇక్కడ నిర్మలంగా తెల్లగా ఉన్నటువంటి ద్రుపదుడి గొడుగు కనిపిస్తుంది. చూడు, ఇది శరత్కాలంలోని చంద్రుడిలాగా ప్రకాశిస్తోంది. ఈ ద్రుపదుడికి ఆయన కోడళ్ళు భార్యలు దుఃఖంతో అగ్ని సంస్కారం చేసి అపసవ్యంగా వెళ్ళిపోతున్నారు. చూడు, ఇక దుష్టకేతువును చూడు. ఇతడు చేదీరాజు, మహాత్ముడు, శూరుడు, ద్రోణుడు ఇతడిని సంహరించాడు. చూడు, ఇతడి భార్యలు చైతన్యాన్ని కోల్పోయారు. చూడు, ఈ దుష్టకేతువును అగ్ని సంస్కారం చేయాలని తీసుకొని పోవాలని సిద్ధపడుతున్నారు. చూడు, ఓ ఋషికేశవ, ఈ దుష్టకేతువు శూరుడు, ఎంతోమంది వీరులను వధించాడు. ఇప్పుడు సేనలు బంధువులతో కలిసి వధించబడి నేలపై పడి ఉన్నారు. అంటే వాళ్ళ బంధువులు వాళ్ళు ఎత్తుకొని తీసుకొని సంస్కారాలు చేస్తున్నారు అక్కడ. పాపం ఈ చేదీరాజును పక్షులు పీకుతున్నాయి. చూడు, వాటిని ఆయన భార్యలు వారిస్తూ దుఃఖిస్తున్నారు. ఈ దుష్టకేతువు శిశుపాలుడి పుత్రుడు. ఇతడి కొంతమంది భార్యలు తమ ఒడిలో పెట్టుకొని ఏడుస్తున్నారు. చూడు, ఇతడు దృష్టకేతువును కుమారుడు, అందమైన కొండలాలు, అందమైన ముఖం గలవాడు. అటువంటి ఇతడి శరీరాన్ని ద్రోణుడే ముక్కలు ముక్కలుగా చేశాడు. ఇతడిని చూడు, తన తండ్రి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఇతడు ఎప్పుడూ తండ్రిని విడిచిపెట్టలేదు. అలాగే చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ఇలాగే నా మనుముడైన లక్ష్మణుడు కూడా నడుచుకున్నాడు. యుద్ధంలో మరణించి తన తండ్రి అయినటువంటి దుర్యోధనుని కలుసుకున్నాడు. అవంతి రాజులైన విందుణ్ణి, అనువిందుణ్ణి చూడు, వారు బంగారు అంగదాలను కవచాలను ధరించున్నారు. బాణాలను, కత్తిని, ధనస్సును ధరించున్నారు. నేలపై పడిపోయి ఉన్నారు. వీరిద్దరూ మహావీరులు. నీతో సహా పాండవులు, ద్రోణ, భీష్ములు, కర్ణుడు, కృపుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, సైంధవుడు, సోమదత్తుడు, వికర్ణుడు కృతవర్మల నుంచి తప్పించుకున్నారు. వీరు సంపరాని వారు కదా. వీరు దేవతలనైనా చంపేస్తారు. కానీ అలాంటి వారు ఈ రోజున రణభూమిలో చచ్చిపడి ఉన్నారు. పశ్యకాలస్య పర్యయం, పశ్యకాలస్య పర్యయం. కనుక కాల వైపరీత్యాన్ని చూడు. నాతి భారోస్తి దైవస్య ధ్రువం మాధవ కచ్చన, ధ్రువం మాధవ కచ్చన. నిశ్చయంగా దైవానికి ఏ పని భారం కాదు. అన్ని పనులు సులభంగా చేస్తుంది. అందుకే ఈ శూరులు రాజుల చేతిలో మరణించారు. కృష్ణ, నువ్వు రాయభారానికి వచ్చావు. సంధి విఫలమైంది. అప్పుడు నువ్వు ఉపప్లావ్యానికి తిరిగి వెళ్ళినప్పుడే నా పుత్రులందరూ మరణించారు. ఆ రోజే భీష్ముడు, విదురుడు కూడా నాతో ఇలా అన్నాడు, ఓ గాంధారి, నీ కుమారులపై స్నేహభావాన్ని ప్రకటించకు, ప్రేమను చూపకు అని చెప్పారు. జనార్దన, వారి దీర్ఘదృష్టి మిథ్య కాదు, సత్యం. అందుకనే అతి కొద్ది కాలంలోనే నా కుమారులు బూడిదైపోయారు. ఈ రోజున అది నాకు కనిపిస్తుంది అని గాంధారి ఎంతో దుఃఖించింది. తెలివిని కోల్పోయింది. ధైర్యాన్ని విడిచి శోకిస్తూ నేల మీద పడింది. అప్పుడు ఆమె ఒళ్ళంతా కోపంతో నిండిపోయింది. పుత్రశోకంతో ఆమె ఇంద్రియాలన్నీ కలత చెందాయి. ఇక ఆమె దోషమంతా కృష్ణుడిపై పెట్టింది. దీనికంతటికీ అసలు మూల కారణం కృష్ణుడే అని భావించింది. కృష్ణుడితో ఇలా అంది, ఓ కృష్ణ, పాండవులు, కౌరవులు యుద్ధం చేస్తూ చంపుకుంటున్నారు. అప్పుడు అలా వారు మరణిస్తుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు? ఇదేమైనా పద్ధతిగా ఉందా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఓ మధుసూదన, నువ్వు శక్తిశాలివి. నీ దగ్గర సేవకులు, సైనికులు ఎందరో ఉన్నారు. పైగా నువ్వు ఉభయపక్షాలను ఒప్పించగలవు. నువ్వు సమర్థుడవు. నీ మాట అందరూ వింటారు. కానీ నువ్వు ఆ పని చేయలేదు.
మనఃపూర్వకంగానే నువ్వు కురువంశీయుల నాశనాన్ని కోరుకున్నావు కనుక దానికి తగిన ఫలాన్ని అనుభవించు. ఓ చక్రధారి, నేను పతిసేవలో సంపాదించిన కొంత తపస్సు మిగిలి ఉంది. ఆ శక్తితో నేను ఇప్పుడు నీకు శాపం పెడుతున్నాను. యస్మాత్ పరస్పరం ఘ్నంతక, యస్మాత్ పరస్పరం ఘ్నంతక జ్ఞాతయః కురు పాండవాః, జ్ఞాతయః కురు పాండవాః ఉపేక్షితాస్తే గోవింద, ఉపేక్షితాస్తే గోవింద తస్మాత్ జ్ఞాతీన్ వదిష్యసి. ఓ గోవింద, కౌరవుల పాండవులు దాయాదులు వారు పరస్పరం చంపుకుంటూ ఉంటే నువ్వు ఉపేక్షించావు కనుక నువ్వు కూడా దాయాదులను చంపుతావు. నీ బంధువులైన అందరినీ చంపుకుంటావు. వారు కూడా నీ కళ్ళ ముందరే నశిస్తారు. ఓ మధుసూదన, నేటి నుండి 36 సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు కూడా దాయాదులను, అమాత్యులను, పుత్రులను కోల్పోతావు. అడవులలో నివసిస్తావు. అనాథవద విజ్ఞాతక, అనాథవద విజ్ఞాతక లోకేష్వనభిలక్షితక, లోకేష్వనభిలక్షితక కుక్షితేనాభ్యుపాయేన, కుక్షితేనాభ్యుపాయేన నిధనం సమవాప్స్యసి, నిధనం సమవాప్స్యసి. ఆ తర్వాత నువ్వు దిక్కులేని వాడిలాగా ఎవరికీ తెలియకుండా, ఎవరూ గుర్తించటానికి వీలు లేకుండా మరణిస్తావు. ఈ భర్త స్త్రీలలాగా నీ భార్యలు కూడా పుత్రులను, దాయాదులను, బంధువులను పోగొట్టుకొని శవాలపై పడి ఏడుస్తారు అని గాంధారి మాత శ్రీకృష్ణుడిని ఘోరంగా శపించింది. ఆ మాటలు విని కృష్ణుడు కొద్దిగా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ఆయనకంతా ముందే తెలుసు. ఓ క్షత్రియ కాంత, నేను నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇది ఎలా జరుగుతుందని నాకు తెలుసు. నువ్వు సత్యమైన విషయాన్నే చెప్పావు. దైవాదేవ వినశ్యంతి, దైవాదేవ వినశ్యంతి వృష్ణయో నాత్ర సంశయః, వృష్ణయో నాత్ర సంశయః. వృష్ణి వంశీయులు మామూలుగా నశించరు, దైవికంగా నశిస్తారు. ఇందులో సందేహం లేదు. వాళ్ళు మామూలుగా నశించేవాళ్ళు కాదు. సంవర్త వృష్ణిచక్రస్య, సంవర్త వృష్ణిచక్రస్య నాణ్యో మద్ విద్యతే శుభే, నాణ్యో మద్ విద్యతే శుభే అవధ్యాస్తే నరైరన్యేః, అవధ్యాస్తే నరైరన్యేః అపివాదేవ దానవైః, అపివాదేవ దానవైః పరస్పర కృతం నాశం, పరస్పర కృతం నాశం అతః ప్రాప్యంతి యాదవః. ఓ కళ్యాణి, వృష్టి వంశాన్ని నాశనం చేసేవాడు నేను తప్ప మరొకడు లేడు. ఇతర నరులు, దేవదానవులు యాదవులను సంహరించలేరు. ఆ మాటలు విని పాండవులు ఎంతో బాధపడ్డారు. వారి మనస్సు ఎంతో బాధపడింది. వారెంతో కలత చెందారు. వారికి జీవితాలపై నిరాశ కలిగింది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం శ్రాద్ధ పర్వం. శ్రీకృష్ణుడు గాంధారి దేవితో ఇలా అన్నాడు. ఓ గాంధారి, లే, పైకి లే, శోకించుకో. నీ తప్పు వల్లనే కౌరవులు మరణించారు. నీ కుమారుడు దుర్యోధనుడు దురాత్ముడు, ఈర్ష్య గలవాడు, క్రూరుడు. నిష్ఠురం వైర పురుషం, నిష్ఠురం వైర పురుషం వృద్ధానాం శాసనాతిగతం, వృద్ధానాం శాసనాతిగం కథమాత్మకృతం దోషం మయ్యాధాతు మిహేచ్ఛసి, మయ్యాధాతు మిహేచ్ఛసి. నీ కొడుకు రూపుగట్టిన శత్రుత్వం వంటివాడు. పెద్దల మాటలను అతిక్రమించాడు.
చెడు పనులు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. అటువంటి వాడిని నువ్వు ముందు నిలుపుకొని మంచివాడిగా భావిస్తున్నావు. నువ్వు చేసిన ఈ తప్పును ఇక్కడ నా మీద పెట్టాలని ఎందుకు చూస్తున్నావు? ఎందుకు అనుకుంటున్నావు? మృతం వా యది వా నష్టం, మృతం వా యది వా నష్టం, యోతీత మనుషోచతి, యోతీత మనుషోచతి. దుఃఖేన లభతే దుఃఖం, దుఃఖేన లభతే దుఃఖం. ద్వావనర్థో ప్రపద్యతే, ద్వావనర్థో ప్రపద్యతే. చనిపోయిన వారిని గురించి కానీ, నశించిన దాని గురించి కానీ, నడిచిపోయిన దాని గురించి కానీ ఆలోచించిన వాడు ఆ దుఃఖంతో పాటుగా మరో దుఃఖాన్ని కూడా పొందుతాడు. అందువల్ల అనర్థాలు రెండవుతాయి. విప్రశ్రీ తపస్సు కోసం, ఆవు బరువు మోయటం కోసం, గుర్రం పరిగెత్తటం కోసం, నీ వంటి రాజకుమారి పోరాడి చావటం కోసం సంతానాన్ని కంటుంది, గ్రహించు అన్నాడు. ఆ మాట విని గాంధారి మౌనం వహించింది. ఆమె కళ్ళ నుండి కన్నీరు కారింది. మంచి పని చేశాడు కృష్ణుడు, బాగా చేశాడు. తర్వాత ధృతరాష్ట్రుడు అజ్ఞానంతో పుట్టిన తమో గుణాన్ని నిగ్రహించుకొని ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నీకు బ్రతికి ఉన్న సేనల సంఖ్య తెలుసు. చనిపోయిన వారెందరో తెలిస్తే నాకు చెప్పు మళ్ళీ అని అడిగాడు. ఈ విచిత్రమైన మనస్తత్వం. అప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి? అందరూ ఎలా ఉన్నారు? అవేవీ పట్టించుకోకుండా లెక్కలు వేసుకుంటున్నాడు. ఏం చేసేది? అంతా అయిపోయింది, అందరూ నాశనం అయిపోయారు. తర్వాత ఈ లెక్కలెందుకో? ధర్మరాజు చెప్పాడు, అదే పోయినవాళ్ళ సంగతి ఎందుకు లెక్క నాకు అర్థం కాలే. ధర్మరాజు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఈ యుద్ధంలో 166,20,000 మంది వీరులు చనిపోయారు. అయితే ఈ ఘోర యుద్ధంలో 24,165 గురికి జాడ తెలియటం లేదు. ఎక్కడో పోయారంటే ఎక్కడో చచ్చిపోయారు అని, ఏమిటో అయిపోయారు. జాడ తెలీదు అంటే ఏ కుక్కలో నక్కలో తినేసాయి, వాళ్ళు జాడే తెలీదు. వారు ఏమైపోయారో కూడా తెలియటం లేదు. అసలు వాళ్ళు పరిగెత్తిపోయి ఉండొచ్చు, ఎక్కడికి పోయారో తెలీదు, ఎక్కడో దాక్కుండొచ్చు, ప్రాణాలు ఉంటే చాలరా బతికి బట్టగట్టచ్చు అని పరిగెత్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ మహాబాహు, వారంతా ఏ గతిని పొందానో చెప్పు. ఇది వేరే, ఎందుకంటే నా దృష్టిలో నీకు అన్ని విషయాలు తెలుసు కనుక చెప్పు అని అడిగాడు. ధర్మరాజు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఈ ఘోర సంగ్రామంలో సంతోషంతో తమ శరీరాలను ఆహుతి చేసిన వీరులందరూ ఇంద్రుడితో సమానమైన లోకాలను పొందారు. మనస్సులో సంతోషం లేకపోయినా చనిపోవాలి అని నిర్ణయంతో పోరాడుతూ మరణించిన వారు గంధర్వలోకాలకు వెళ్ళారు. రణభూమిలో నిలబడి ప్రాణభిక్షను కోరుతూ యుద్ధ విముఖులై ఆయుధాలతో మరణించిన వారు గుహ్యక లోకాలకు వెళ్ళారు. శత్రువులు పడగొట్టగా నిరాయుధులు అయినటువంటి వారు, శస్త్రహీనులైన వారు అప్పుడు కూడా సిగ్గుపడుతూ శత్రువులను ఎదిరించి యుద్ధం చేశారు. తర్వాత వారు పదునైన ఆయుధాలతో మరణించారు. ఆ మహాత్ములు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఈ విషయంలో నాకు మరో ఆలోచన లేదు. రాజా, రణభూమిలో నిలబడి ఏదో ఒక విధంగా మరణించిన పురుషులందరూ ఉత్తర కురు ప్రదేశానికి వెళ్ళారు. పురుషులందరూ ఉత్తర కురు ప్రదేశానికి వెళ్ళారు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ కుమారా, నువ్వు సిద్ధపురుషుడిలాగా ఈ విషయాన్ని ఏ జ్ఞానంతో చూసి చెప్తున్నావు? నీకు తెలుసు, నీకు జ్ఞానం ఉంది, చెప్పు అన్నాడు. చెప్పిన తర్వాత నీకు అదేం జ్ఞానం, ఇది నేను వినవచ్చు అని నువ్వు భావిస్తే చెప్పు. మహారాజా, కొంతమంది పరిగెత్తిపోయారు ఇళ్లకు, వాళ్ళు అక్కడెక్కడో దాక్కున్నారు, వాళ్ళంతా ఈ భూమిలోనే ఉన్నారు అని చెప్పాలేమో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.